చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మార్గదర్శి కేసు తారుమారు అయిందంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు జేబు సంస్థ ఈనాడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఈనాడు సంస్థ కల్పవృక్షంగా ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఇది క్విడ్ ప్రోకో అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. వైఎస్ జగన్పై ఈనాడు అసత్య కథనాలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సుధాకర్ బాబు. 2024వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కేసు తారుమారైపోయింది. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇది పూర్తిగా ఈనాడు పేపరు చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో సంస్థగా మేము అభివర్ణిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈనాడు సంస్థ కల్పవృక్షంలాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే వారు చేసే అక్రమాలకు ఈ రోజున పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కలుగుతుందని చెప్పి భావిస్తూ ఇది పూర్తిగా క్విడ్ ప్రోకోగా మేము అభివర్ణిస్తున్నాం. అంటే నేను అధికారంలోకి వస్తే నీ కేసులు మాఫీ చేస్తాను, మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేస్తాను? జగన్మోహన్ రెడ్డి ఏం మంచి పని చేసినా ఆ మంచి పనుల గురించి ఎక్కడా నేను మాట్లాడను. ఆయన్ని దింపటం కోసం పుంకాలుగా అసత్యాలను ప్రచారం చేసి జనంలో ఆయన్ని భ్రష్టు పట్టించడానికి ఏ కార్యక్రమం కావాలని చేస్తాను. మరి ఇది ప్రజలు అర్థం చేసుకోరా అని అంటే ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పదే చెప్పటం ద్వారా దాన్ని నిజమే కావచ్చేమో అనుకునే అనుమానం కలిగించే విధంగా కథనాల మీద కథనాలు, అసత్య కథనాలు, సొంత కవిత్వాలు, మరి ఈ రోజున మీరు రాసిన రాతలన్నిటినీ గమనిస్తే పూర్తిగా వర్గీకరణ కార్యక్రమాలు జరిగింది.